ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ దాడి ఏదైతే జరిగిందో దీని గురించి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ప్రతి రాష్ట్రానికి కూడా ఒకటి ఉంటుంది. నేను మనం చేసిన వీడియోలో కూడా చెప్పాను. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దేశం మొత్తం మీద కూడా వీళ్ళకి హెడ్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా ట్రైన్ అప్ అయ్యి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు, చాలా తీవ్రమైన పరిస్థితులు, ముఖ్యంగా వైలెన్స్కి సంబంధించి ఈ హత్యలు, లేకపోతే మత కల్లోలాలు, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, నక్సల్ యాక్టివిటీస్, ఇట్లాంటి విషయాలని వాళ్ళు ముందుగానే తెలుసుకుని, అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి అంటే ఫోన్ ట్యాపింగ్తో సహా ఫోన్ ట్యాపింగ్ విభాగమే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. మీకు తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు, గొడవలు నడుస్తున్నాయి కదా, కేసులు, అవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయి. దాని కిందే ఎస్ఐబి కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐబి ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ నక్సల్స్కి సంబంధించి, టెర్రరిస్ట్ యాక్టివిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి మీద కానీ, ప్రధాన ప్రతిపక్ష నేతల మీద కానీ, ముఖ్యమైనటువంటి నేతల మీద కానీ ఎవరైనా సరే ఇట్లాంటివి అటాక్లు ప్లాన్ చేస్తున్నారా అనేది పసిగట్టేటువంటి పెద్ద నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి. దాంతో పాటుగా వాళ్ళు మత కల్లోలకు సంబంధించి, కులాల మధ్య గొడవలకు సంబంధించి కూడా ముందుగా ప్రభుత్వానికి కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరినప్పుడే వాళ్ళు అలర్ట్ అవ్వాల్సింది, బట్ లేట్ అయింది. వాళ్ళు అప్పుడు అలర్ట్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీద రాయితో దాడి చేయటం అనేది మీరు అనుకుంటున్నట్టుగా చిన్న విషయంగా చాలా పెద్ద విషయం. అదే రాయిని విసరగలిగిన వ్యక్తి ప్లేస్లో గన్ను ఉంటే ఏమయ్యేది అనేటువంటి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆ పొజిషన్లో ఎవరున్నా, జగన్ ఉన్నారని చెప్పట్లేదు, అక్కడ చంద్రబాబు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, కేఏ పాల్ లాంటి వాళ్ళు ఉన్నా సరే, అది డెఫినెట్లీ ఆ ముఖ్యమంత్రి హోదాకు ఉన్నటువంటి విలువ, అట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ హెడ్ మీద ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ హెడ్ అలర్ట్ అయ్యారు. కొన్ని రకాల సూచనలు ఇస్తున్నారు. సూచనలతో పాటు రూల్స్ అని కూడా అనుకోవచ్చు. కొన్ని స్ట్రాంగ్ రూల్స్ని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బందికి వాళ్ళు అందజేసినట్టుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుస్తోంది. వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రూల్స్ ఏంటంటే, గజమాలలు, ఏవైతే ఈ గజమాలలు ఉంటాయో, చాలా భారీ ఎత్తున మాలలు ఉంటాయి. ఆ మాలల్ని జగన్మోహన్ రెడ్డికి క్రేన్ల రూపంలో మెడలో వేయటం అనేటువంటి అంశాన్ని ఇమ్మీడియట్గా ఆపేయాలి. ఎందుకు అంటే ఆ క్రేన్స్ ద్వారా కానీ, గజమాలల ద్వారా కానీ జగన్ మీద ఏదో రకమైనటువంటి దాడి చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారని, వాటిని ఇమ్మీడియట్గా ఆపేసేయాలి అని ఇది కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎవరైతే చంద్రబాబు అయినా జగన్ అయినా వీళ్ళు రూఫ్ టాప్ మీదకి వచ్చి ఎక్కువగా జనాల్లో రోడ్ షోలు పెడుతున్నారు. ఇప్పుడు అంటే బస్సు యాత్రే, కానీ బస్సు మీదకి వచ్చి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి కదా. ప్రజలకు కనిపించాలి అంతే కదా. రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అందరికీ కనిపించాలి కదా. అందులో ఒక ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలకు కనిపించాలి అనుకుంటారు కదా. వీళ్ళు ఎలక్షన్లో గెలవటం కోసమే కదా ఈ కష్టాలని. సో అట్లా రూఫ్ టాప్ మీదకి వచ్చి రావటం అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు. బాగా జనం ఉన్నప్పుడు, ఒక చోట నించుని మాట్లాడుతున్నప్పుడు ఓకే, కానీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు అట్లాంటివి పెట్టుకోకూడదు. బస్సులోంచే ఎక్కువ మందికి అభివాదం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, ఈజీగా మీరు టార్గెట్ అవుతున్నారు. మీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళకి మీరు ఈజీగా దొరికిపోతున్నారు. అట్లా అంటే ఈ ముఖ్యమంత్రి ఈజీగా కనిపిస్తున్నారు. సో ఇట్లాంటివి చేసినా కూడా డెఫినెట్లీ లైఫ్ థ్రెట్ కానీ, లైఫ్ రిస్క్ కానీ ఉంటుంది సీఎంకి అనేసి కూడా ఈ యొక్క మాటలు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ హెడ్ ఈ రకమైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చారని, రూల్స్ పెట్టారని తెలుస్తుంది. 3వది, వీలైనంత తక్కువగా జనాల్ని లో లెవెల్లో, అంటే బస్సు దిగి జనాల్ని కలవటం వరకు ఓకే, కానీ బస్సు మీద ఎవరిని లోకల్ లెవెల్ లీడర్లు కానీ, ఇంకొకళ్ళని తెలియని వాళ్ళని, ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యే అనుకోండి, లేకపోతే ఎస్ఐల ప్రొటెక్షన్లో మాత్రమే వీళ్ళని దింపాలి. జగన్కి ఆ రోడ్ షో యొక్క రూఫ్ మీద ఎక్కించాలి తప్ప ఇంకెవరిని అలౌ చేయకూడదు అనేసి ఒకటి చెప్తున్నారు. 3వది. 4వది మోస్ట్ ఇంపార్టెంట్, ఆ లోకల్గా ఉండేటువంటి డిఎస్పీలు అందరూ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, ఎస్పీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ బస్సు యాత్ర నడుస్తున్నంత సేపు, వెళుతున్నంతసేపు ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాలను గమనించుకోవాలని, ఎక్కువ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయాలి అనేసి కూడా ఇంటెలిజెన్స్ హెడ్, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటారు, వీళ్ళందరూ కూడా గైడ్ లైన్స్, రూల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక 20 లేదా 10 మీటర్ల దూరంలో జనం ఉండేలాగా చూసుకోవాలని, ఆయన మాట్లాడే విధానాన్ని, అంటే ఆయన కమ్యూనికేట్ చేసే విధానాన్ని పెంచండి తప్ప జగన్ని ఓపెన్ టాప్లో పెట్టొద్దు. మీరు జగన్ మాట్లాడుతున్నారు,
మీ చుట్టూతా ఉండాలి బలగం. అట్లాగే ఆయన మాట్లాడేది స్పష్టంగా వినిపించేలా మైకులు పెట్టుకోండి, అంతే తప్ప ఆయన కనిపించడాన్ని కాస్త తగ్గించండి ఫోకస్. ప్రస్తుతానికి కాస్త థ్రెట్ అయితే డెఫినెట్లీ ఉంది అనేసి ఈ ఇంటెలిజెన్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఈ పొజిషన్లో చంద్రబాబు ఉన్నా జగన్ ఉన్నా ఎవరికైనా సరే ఎటువంటి ప్రాణహాని ఉండకూడదు, ఎవరు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకూడదని కోరుకుందాం. సో ఇంకా 30 రోజులు ఉంది ఎలక్షన్కి కరెక్ట్గా అటు ఇటుగా. సో ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, ఏపీ వ్యాప్తంగా ఇది ఒక బిగ్ డిస్కషన్గా మారింది. సో మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద అనేది కామెంట్ చేయండి.